చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో 2 ఆవులు ఉంటాయి, అంటే మేకలు గిట్ట ఉంటాయి. కాకపోతే ఫస్ట్ టైం మా ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆవులు, కానీ ఇలా ఎప్పుడు 2 ఒకటేసారి ఈనడం అనేది ఎప్పుడు జరగలేదు. మొదటిసారిగా 2 ఆవులు ఒకటేసారి ఈనాయన్నమాట, 2 రోజుల గ్యాప్లోనే. ఫస్ట్గా అది ఈనది, అది ఈన 2 రోజులకి ఈ ఆవు ఈనది. చూడండి తెల్లగా ఎంత బాగుందో. అంటే ఇది 2 అంటే సెకండ్ పుట్టింది అనమాట, 2 రోజుల బ్యాక్, 2 రోజుల కింద. ఇది ఒక 5 రోజులు 6 రోజులు అవుతుంది. అదేమో పేదోడు అనమాట. పేదోడు అంటే మీకు తెలియకపోవచ్చు, లేడీ అనమాట. ఇదేమో కోడిదోడు అంటారు, ఇది కింగ్ అనమాట. వీళ్ళు అన్నజల్లు సారీ అంటారు అక్క తమ్ముడు అనమాట. యాక్చువల్గా ఈ ఆవు వచ్చేసి దీని బిడ్డనే మేము సాధినాం. ఇది ఇంత పెద్ద అయింది, మళ్ళీ దీంతో పాటు ఇది ఇన్నది. మొత్తం కోయిన్సిడెన్స్ అనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని బిడ్డ ఇది, దాని బిడ్డ ఇది. చూడండి ఎలా ఉన్నాయి. 2 పోలికలు కూడా నేను ముందర నుంచి చూపిస్తాను. అండి 2 ఆవులు కూడా ఒకటే పోలికతో ఉండేది. చూడండి నన్ను చూసి భయపడుతున్నాయి. చూడండి ముందర నుంచి చూసినా కానీ ఎక్కడి నుంచి చూసినా కానీ 2 అయితే మొత్తానికి ఒకటే రూపంలో ఉంటాయి. చూడండి నేను ముందర పోదా ఉంటాయి, భయపడుతున్నాయి. చూడండి 2 కొమ్ములు కూడా అటు ఫేస్ కట్టు మొత్తం 2 సేమ్ ఉంటాయి ప్రింట్. ఎందుకంటే తల్లి పోలికి వచ్చింది దానికి. ఇది వచ్చేసి ఎర్రదూడ పుట్టింది. ఇది ఎందుకు ఎర్రదూడ పుట్టిందో మాకే అర్థం కాలేదు. ఎప్పుడు మా ఇంట్లో ఇలా తెల్లదూడలే పుడతాయి, కానీ ఇలా ఎర్రదూడలు పుట్టడం తక్కువ. మా ఇంట్లో అయితే పుట్టింది. అలా పుడితే మంచిది అంటారు. చూడాలి. చూసారు కదా 2 కొమ్ములు కూడా మొత్తం ప్రింట్అవుట్ ఉన్నాయి అన్నమాట. కింగ్ చాలా రోజులకి మా ఇంట్లో ఒక మగదూడ పుట్టిందనమాట. ఎప్పుడైనా కానీ ఆడదూడలే పుడతాయి. చెప్పాను కదా దీని బిడ్డ అది అని. అలానే ఎక్కువ సార్లు ఇంకో ఆవు ఉండేది, దానికి వెళ్తూ బాగాలేక దాన్ని అమ్మేసినాం. ఇది మొత్తానికైతే దాని బిడ్డ మళ్ళీ దానికి బిడ్డే పుట్టింది. యాక్చువల్గా ఇది ఎప్పుడు గిట్ట కోడిదూడలో పెట్టలేదు. ఇది 3rd టైం ఈనడం, 3వసారి. ఇది 2 సార్లు బిడ్డలనే పెట్టింది. 3rd టైం చేశాను బుల్లాడా అని ఒకడు పెట్టాడు. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి గోమాతలు ఉంటే కామెంట్ చేయండి. గోమాతల్ని పూజించండి. జై శ్రీరామ్.